నాని ఎవరో చూడు. నువ్వా? గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ ప్లాట్ లో ఇంజిన్ ఆయిల్ ఆంజనేయులు అని ఎవరైనా ఉన్నారా? ఇంజన్ ఆయిల్ ఆంజనేయుల ఆ పేరు గల వాళ్ళు ఎవరు ఇక్కడ లేరే? అబ్బా ఇక్కడే ఉన్నాడని ఒక అతను వచ్చి మా ప్రాణాలు తీసేస్తున్నాడు సార్. మీరు సార్ వచ్చి చూడండి. ఈ కౌబాయ్ చెప్పే న్యూ బాయ్ ఎవరు ఒకసారి చూసుద్దాం పదరా. కమాన్ రండి సార్. అయ్యో ఆంజనేయులు 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 ఇందాక నుంచి నా బుర్రని చేస్తున్నావు. ఎవరయ్యా ఈ ఆంజనేయులు? నా ఫ్రెండ్ సార్. ఇంతకు నువ్వెవరు? వాడి ఫ్రెండ్ సార్. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి అంకపాలలో చదువుకున్నాం, గోళీలు కూడా ఆడుకున్నాం. నేను వస్తున్నట్టు ఆడికి ఉత్తరం కూడా రాశాను. ఇదిగో సార్ చూడండి వాడు ఇచ్చిన అడ్రస్. ఆంజనేయులు అడ్రస్ కరెక్టే. నాని మీ ఫ్లాట్ లో ఇంజన్ ఆయిల్ ఆంజనేయులు అని ఎవరైనా ఉన్నారా? ఈ ఫ్లాట్ లో ఉన్న మగాళ్ళందరి గురించి మాకన్నా మీ ఆవిడకే బాగా తెలుసు. నువ్వు ఉండరా, ఆ పేరు గలవాడెవడు మా ఫ్లాట్ లో లేడు. సార్ సార్ నేను అబద్ధం చెప్పలేదు సార్. మా ఆంజనేయులు నాకు ఉద్యోగం ఇప్పిస్తానంటే వచ్చాను. సిటీ అసలే నాకు కొత్త సార్. వాట్స్ గోయింగ్ ఆన్? ఒరే ఇంజనీర్ ఆంజనేయులు, ఇక్కడ గొడవ జరుగుతుంటే నువ్వు అక్కడే చేస్తున్నారా? నీ పేరు ఇక్కడ ఎవరికి తెలీదా? ఏంటయ్యా సన్ని నీ పేరు ఆంజనేయుల? వద్దు ఆంజనేయులు కాదు, ఇంజినాల్ ఆంజనేయులు. ఇంజన్ ఆయిల్ ఆంజనేయుల. పదరా పోదాం. సార్ వాడు మావాడే, పైకి పంపించండి. రైట్ రా. Hello. Come on in. Come on. Hey, లోపలికి రా. లిఫ్ట్ లో రావచ్చుగా. వద్దామని అనుకున్నాను. లోపల ఒక అమ్మాయి ఉందిరా, ఒక్కతే ఉంది. వచ్చేమంది. వచ్చేమంటే అదేంట్రా, వయసులో ఉన్న అమ్మాయి లోపల ఒక్కతే ఉంటే మనం దూరేయచ్చా? ఒరే ఇది మన అంకంపాలెం కాదురా, సిటీ. ముందు ఇక్కడ ఎలా ఉండాలో నేర్చుకో. నా పర్వంతా తీసావు కదరా. రారా. వీడి పేరు రియాజ్, కంప్యూటర్ ఇంజనీర్. హాయ్. వీడి పేరు నాని, ఈ ఫ్లాట్ వీడిదే. యు వాంట్ సిగరెట్? వద్దండి, నేను సిగరెట్ తాగనండి. సిగరెట్టా? సిగరెట్ కి చిక్కెలెట్ కి తేడా తెలియని పల్లెటూరు సరుకులా ఉంది. రియాజ్ వీడి నేను చిన్నప్పుడు క్లాస్మేట్స్ రా. పేరు సీను, మా ఊరేరా. అవును, సడన్ గా గదంతా మడ్డాముదం కంపు కొడుతుందేంటి? నేనే తలకు పూసుకున్నాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవును, వాళ్ళ ఊరు నుంచి ఫ్లైట్ లో స్టాండింగ్ చేసి వచ్చుంటాడు కదా, బాగా అలసిపోయి ఉంటాడు. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు. రైట్. సన్నీ పిలు. సన్నీనా? ఒరే ఇంజిన్ ఆయిల్ ఆంజనేయులు. వత్తరా వత్తరా. అంత నీ వల్ల జరిగిందా? నువ్వు లోపలికి వెళ్ళు. ఏం మాట్లాడుతున్నాను? నీ జాబ్ గురించే కదా. నువ్వు ఇవాళ జాబ్ లో జాయిన్ అవుతావా? సార్ 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 చాలా థ్యాంక్స్ సార్. మీ మేలు జన్మలో మర్చిపోలేను సార్. హే ఇట్స్ ఆల్ రైట్. నీ దగ్గర టాలెంట్ ఉంది, అందుకే ఇచ్చాను. దానికే థ్యాంక్స్ చెప్పాలా? కదా సార్, ఇంత మంచి కంపెనీలో ఇంత పెద్ద ఉద్యోగం ఇచ్చారు. వచ్చి రాగానే ఇంత పైకి వెళ్తానని అనుకోలేదు సార్. దీన్నే ఉందయ్యా, నిన్ను ఇంకా చాలా పైన కూర్చోబెడతా. ఏంటి బెదరా, ఆడు చెప్పింది నీకే అర్థం కాలేదా? ఆడు మోగోడు, మాట్లాడలేడు, వినపడదు. టూ ఛానల్ అవుట్. ఆడు అడుగుతుంది ఏంటి బాధపడుతున్నావు, మీ ఊరికని గుర్తుకొచ్చిందా అంటున్నాడు. అబ్బా ఎరా అంతే కదా. లేదా నాకు మా ఊళ్ళో నానే వాళ్ళు ఎవరు లేరు. అందుకని నేను ఒక గొప్ప పెయింటర్ని కావాలి ఈ సిటీకి వచ్చాను. కానీ ఇలా రోడ్డు పక్క బోర్డులు రాయాల్సి వస్తుంది ఎప్పుడూ అనుకోలేదు. బెదరా, నేను కూడా చాలా గొప్ప క్రికెట్ ప్లేయర్ అయిపోదాం అనుకున్నాను. సచిన్ టెండూల్కర్లా, అజరుద్దీన్లా అయిపోదాం అనుకున్నాను. కానీ చివరికి బ్రష్ వచ్చి అయిపోయాను. అయినా సరే ఇలా వైట్ అండ్ వైట్ మెయింటైన్ చేస్తున్నాను. ఇదిగో ఈ హోర్డింగే నా క్రికెట్ గ్రౌండ్. ఈ రంగు డబ్బా క్రికెట్ బాలు, ఈ బ్రష్ క్రికెట్ బ్యాటు. వాడికి మాటలు రావు కాబట్టి ఎంపారు. ఆడి విషయంలో బాధపడక బెదరు. ఆడు మోగోడేనా? అమ్మాయి విషయంలో మంచి సౌండ్, పెద్ద కిలాడి. ఏంటి బెదరు
నమ్మలేకపోతున్నా మరేదో సిటీ అంటే సిటీ అమ్మాయిలకి మనిషి ముఖ్యం కాదు, ప్యాకిలింగ్ కప్లింగ్ ముఖ్యం. హలో బెదరు, ఏంటి ట్యాక్లింగ్ అనగానే ఇమ్మని చూస్తారు? అందులో ఉన్న అమ్మాయిలు మన బెటర్ కానీ ముందు పని చూడవా అవసరం వచ్చేస్తారు బ్యాగులు వేసుకుని సిటీ. ఆ అమ్మాయిని టైం అడిగేటప్పుడు ఇంగ్లీష్ లో స్టైల్ గా ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్ అని అడగాలి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, నేను నీకు ఫోన్ చేశానే. అరే నేను ఇంట్లోనే ఉన్నానే. 32. థ్యాంక్ యూ. అరే ఇదేంటి టైం ఎంత అంటే 32 అని చెప్పావు. వాడేమో దానికి థ్యాంక్స్ చెప్పి తలుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ రాస్కల్స్ నిజంగా మనల్ని టైం అడడానికి రాలేదే. ఆ వంకతో మనతో మాట్లాడొచ్చని. వాణ్ణి చూడు, వాడు వాడి స్టైలు. అందుకే చెప్తున్నానే. ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్. ఇందాకనే చూస్తున్నాను. నా పిల్లలు వచ్చి 10 నిమిషాలన్నా అవలేదు కదా. అలాడెవడో వచ్చాడు టైప్ పీస్ అన్నారు. నువ్వు వచ్చావు టైప్ పీస్ అంటున్నావు. చేతికి ఆశ కూడా గచ్చినారు కదా. మీకు అమ్మాయిలు కావాల్సి వచ్చారా? మీలాంటి వాళ్ళ కోసం వాళ్ళు అక్కడ పెద్ద గడియారు పెట్టారు. వచ్చావంతే చెప్తాను నీకు టైం పీస్. ఈ పాలేమంటారా? రేయ్ సాయంత్రం తొందరగా వచ్చేసాయి, అందరూ కలిసి సినిమాకి వెళ్దాం. ఏంట్రా ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, సడన్ గా సైలెంట్ అయిపోయి? రే ఇక్కడ ఎవరిని చూసినా శ్వేత లాగా, శ్వేత ఫ్రెండ్స్ లాగా కనిపిస్తున్నారా, అందుకని ఇక్కడ బే బే. అది కాదురా బే బే. సర్లే సాయంత్రం తొందరగా వస్తాగా, శ్వేతం తిప్పేసి బే. వస్తావా రావా? బే బే బే. యా యా కొలంబస్ 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 కొలంబస్. ఎక్స్క్యూజ్ మీ మేడం, సిగరెట్ ఉందా? Stupid. నీ దగ్గర ఉందా? ఎక్స్క్యూజ్ మీ, సిగరెట్ ఉందా? ఉందా లేదా? అరే చెప్పవే బాబు, ఉందా లేదా? చెప్పమంటే అదే నీతోటి. అబ్బా మాట్లాడవే బాబు, సిగరెట్ ఉందా లేదా? అరే నిన్నేనా అడిగేది, సిగరెట్ ఉందా లేదా? జేబులో ఎంత ఉన్నాయి? ఆహా రూపాయి. సిగరెట్ కొనుక్కోడానికి డబ్బులు లేవు కానీ నీకు చెక్స్ షర్టు, జీన్స్ ప్యాంటు. ఏం చేస్తావు రూపాయి తోటి? అవును బాబు, ఇక్కడి నుంచి ఎలా వెళ్తావు? బై రోడ్ నడిచి వెళ్తావా? బస్సులో వెళ్తావు అమ్మా, టికెట్ లేదు, వితౌట్ టికెట్ వెళ్ళిపోతావా? చెప్పవే బాబు, మాట్లాడమంటే. అరే రూపాయి జేబులో పెట్టుకొని అమ్మాయిలకి బీట్ కొట్టడానికి వచ్చావా బాబు? బాబు నువ్వు ఒక్కడే వచ్చావా, ఇంకేదైనా బ్యాచ్ దిగిందా? అంత సీరియస్ గా ఇస్తున్నావు అంటే ఏంటి? పళ్ళు కొరుకుతున్నావా? కొడతావా? కొట్టు కొట్టవా, కొట్టు 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 కొట్టవా. ఏంటి చూడమ్మా, ఇందాక నుంచి అడుగుతున్నాను, ఒక్క మాట సమాధానం చెప్పడం. ఏం పౌరుషం లేదా? వినపడదా? చెవుడా లేకపోతే మూగోడువా? ఎవరా ఎవరా మొగడు? నాకు మాట్లాడరా, నాకు మాట్లాడరా. ఏరా ఏ భాషలో మాట్లాడమంటావు? తెలంగాణ, రాయలసీమ, నెల్లూరా? చెప్పరా. సార్ తప్పుగా అనుకోకండి సార్, మేమంతా జెమినిటీ వాళ్ళం సార్. ఏం లేదు, టేక్ ఇట్ ఈజీ ప్రోగ్రామ్ కొత్తగా ప్రోగ్రామ్ మొదలుపెట్టారు సార్. అది చూడండి సార్, వాళ్ళంతా మా యూనిట్ వాళ్ళే సార్. అవును సార్, పబ్లిక్ లో ఓర్పు సహనం ఎంతవరకు ఉన్నాయో చూడటానికే ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టాం సార్. అంతే సార్. ఐఎమ్ వెరీ సారీ వన్స్ అగైన్ సార్. ముందే చెప్పుంటే ఈ గొడవ అయ్యేది కాదు కదా. నాకు బాగా మాట్లాడచ్చు, బాగా మాట్లాడతాను, బాగా మాట్లాడతాను. ఓకే. బే బే. బే బే. బే బే. నా కారా యాక్సిడెంట్ అయింది. అబ్బా. బే బే. నాకేం కాలేదు, కార్ డ్యామేజ్ అయింది వర్క్ షాప్ లో. మీ రాతలు చెబుతాం, మీ జాతకాలు ఏంటిది? చెబుతాం. బే బే. బే. బే.
Really? ఈ రంబెప్పుడు నిజం చెప్తుంది కానీ అబద్ధం చెప్పదు. ఇండియాకి 1999 లో కార్గిల్ వారు వచ్చిందని చీటీ తీసి చెప్పింది ఈ రంబే. రంబా అమ్మగారి పేరు మీద ఒక చీటీ తీ. అమ్మా తమరి పేరేమిటి? నాకు తర్వాత ముందు ఈయనకి చెప్పండి. అయ్యగారిక? రంబా అయ్యగారి పేరు మీద ఒక చీటీ తీ. అయ్యా తమరి పేరు? సీను. ఏ ఆయన మాట్లాడరా? లేదండి, ఆయన మూగవాడు. రంబా చీను వారి పేరు మీద చీటీ తీ. పందవీరం బులచాతకరం ఒక మంచి తీ. పప్పారం బబ్రియాచారం మమలకాలవరం. అయ్యగారికి మంచి రోజులు వచ్చాయి. ఇదేమిటి నారదుడు వచ్చాడు? అయ్యగారికేమో మాటలు రావని చెప్పారు, కానీ వచ్చిందేమో నారదుడు. ఈయనేమో మాటలు చెప్పుకుంటూనే బతుకుతాడు. ఈ నోరిపితే గొడవలు కల్లోలాలు అయిపోతాయి. ఈ హరిశ్చంద్రుడికి వ్యతిరేకం. అబద్ధాలంటే ఈయనకి తీపి తిన్నంత తేలిక. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ రంబ ఎప్పుడు నిజమే చెబుతుంది. అయ్యగారు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు.